హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. నేను మీ ఝాన్సీ. ఈరోజు కూడా మీకు ఒక కొత్త రెసిపీ చేసి చూపించడానికి వచ్చేసాను అనమాట. సో ఈ రెసిపీ నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది నేర్చుకొని. ఈ రెసిపీ నేర్చుకోవడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే, నాకు డెలివరీ అయినప్పుడు నాకు ఎవ్రీ డే బ్రెడ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది తిని తిని నాకు బోర్ కొట్టి ఈ రెసిపీ ట్రై చేశాను. ఆ రెసిపీ ఏంటంటే బ్రెడ్ ఉప్మా. నేను ఇంట్లో ట్రై చేస్తున్నప్పటి నుంచి అప్పుడప్పుడు నేను ఈ రెసిపీని మా హస్బెండ్ లంచ్ బాక్స్కి కూడా చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ తప్ప మిగతా వాళ్ళందరూ తినేసేవాళ్ళంట. అందుకని వీళ్ళ కొలీగ్స్ కూడా అప్పుడప్పుడు కాల్ చేసి ఈ రెసిపీ ఎలా చేయాలో సమ్ ఆఫ్ దెమ్, అందరు కాదు, కొంతమంది కాల్ చేసి అడిగేవాళ్ళు అనమాట. సో వాళ్ళకి ఓన్లీ ఫోన్లో చెప్పేశాను అప్పుడు. కానీ ఇప్పుడు ఈ రెసిపీని మీ అందరికి కూడా చేసి చూపించాలి అని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రెడ్ ఉప్మా అంటే మనకి ఉప్మా లాగా ఉంటుంది అనుకోకండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి కూడా, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా రోజు బ్రెడ్ తిని బోర్ కొడుతుంది అనుకుంటే ఈ బ్రెడ్ ఉప్మా ట్రై చేయండి. యు విల్ గోనా లవ్ ఇట్. ముందుగా బ్రెడ్ ఉప్మా కోసం మనం బ్రెడ్ తీసుకోవాలి. నేను 2 మెంబర్స్కి క్వాంటిటీ చేస్తున్నాను. సో 2 మెంబర్స్కి 6 బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి అన్నమాట. బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ చాప్ చేసేసుకొని ఇవి తీసేసి ఈ సాఫ్ట్ ఉండేదాన్ని నేను 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి, అండ్ దెన్ దిస్ వే ఆల్సో 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తాను. సో మనకి క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా కట్ చేసుకోవాలి బ్రెడ్ని క్యూబ్స్ లాగా. ఇప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం. సో రెస్ట్ ఆఫ్ ద బ్రెడ్ని కూడా అలాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మన చాపింగ్ అయిపోయింది. ఈ లెఫ్ట్ ఓవర్స్ మీరు ఎవరైనా తినాలనుకుంటే తినచ్చు, లేదంటే బర్డ్స్కి కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ప్యాన్లో ఒక 1 ఇంచ్ బటర్ని యాడ్ చేసుకొని ఇది మెల్ట్ అవ్వాలన్నమాట. బటర్ మెల్ట్ అయిపోయింది. బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇంకా బటర్ హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలను ఫ్రై చేసుకోవాలి. నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుంటున్నాను. సో మన పల్లీలు ఫ్రై అయిపోయాయి. అండ్ దెన్ ఇప్పుడు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ దెన్ మినపప్పు ఒక టీ స్పూను. అదే ఆయిల్లో ఆవాలు ఒక టీ స్పూన్. అండ్ దెన్ జీలకర్ర కూడా ఒక చిన్న పావు టీ స్పూన్ వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్ని లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా క్విక్గా ఫ్రై అవుతాయి కాబట్టి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో క్యాష్యూస్ యాడ్ చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్లో క్యాష్యూస్ మంచిగా ఫ్రై అయిపోతాయి. మన క్యాష్యూస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి మంచి అరోమా వస్తున్నప్పుడు ఫ్రెష్లీ చాప్డ్ కర్రీ లీవ్స్ అవి చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకొని, అండ్ దెన్ 2 పచ్చిమిరపకాయని సన్నగా రౌండ్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు
ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. నేను ఇది 1/2 కప్ అన్నమాట. ఒక 1/2 కప్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్. సో ఆనియన్ కొంచెం స్లైట్ కలర్ చేంజ్ అవుతున్నాయి, లైక్ ట్రాన్స్పరెంట్ అవుతాయి అంటాం కదా, అలాగా అవుతున్నప్పుడు ఒక ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ లైక్ గోల్డెన్ బ్రౌన్ అట్లా ఏం కలర్ చేంజ్ అవ్వట్లేదు, కొంచెం ఒక 5 minutes ఫ్రై అయితే సరిపోతాయి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్, చాలా కొంచెం పసుపు, జస్ట్ లైక్ కలర్ కోసం. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైన్లీ చాప్డ్ టమాటో, నేను ఒక టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆనియన్ మనకి గ్రేవీ లాగా అవ్వాలన్నమాట. ఇది ఒక 5 minutes కుక్ అవ్వాలి. టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. సో టమాటో కూడా మెత్తగా బాగా కుక్ అయిపోయింది. టమాటో ఎక్కడ కనిపించకుండా బాగా సాఫ్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లైక్ 1/4 గ్లాస్, అంటే ఒక 30 ml అనుకోండి, అంతవరకు వాటర్ యాడ్ చేసుకొని, ఇది కొంచెం గ్రేవీ లాగా అవ్వాలన్నమాట, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా ఇది కొంచెం బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వస్తుంది, అప్పుడు మనము బ్రెడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు టైం టు యాడ్ బ్రెడ్. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కుక్ అవుతున్నప్పుడు బ్రెడ్ని యాడ్ చేసేసుకొని మిక్చర్లో బ్రెడ్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని, ఇదేంటంటే మనకి మంచిగా పంటికి క్రంచీగా పప్పులు తగులుతూ ఉంటుంది, ఇంకా సాఫ్ట్గా బ్రెడ్ కూడా ఉంటుంది. అండ్ దెన్ హెల్తీ ఆల్సో, క్విక్ అండ్ ఈజీ లంచ్. నేనైతే ఆల్మోస్ట్ చాలాసార్లు నేను డెలివరీ తర్వాత లంచ్ బాక్స్కి ఎక్కువగా చేశాను అనమాట మా హస్బెండ్కి. సో అయిపోయింది. ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయొద్దు, ఎందుకంటే బ్రెడ్ మనకి ముషిగా అవ్వకూడదు. మనకి ఆ క్యూబ్స్ యాడ్ చేసాం కదా, ఆ క్యూబ్స్ లాగే ఉండాలి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా బ్రెడ్ ఉండాలి. యా, ఇట్స్ లుక్ లైక్ అ ఫ్రైడ్ ఇడ్లీ. సో మనకి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయాయి. ఇలా ఉన్నప్పుడు మనం చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైన్లీ చాప్డ్ కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మన బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఇట్స్ రెడీ టు ఈట్. జస్ట్ మీ దగ్గర బ్రెడ్ ఉంది ఇంట్లో అంటే 10 minutesలో చేసేసుకోగలిగే క్విక్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇట్స్ డన్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మన బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని డైరెక్ట్గా తినడం కన్నా కూడా ఈటింగ్ విత్ లెమన్ అనమాట. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆల్ ఓవర్ ద ఉప్మా, అండ్ దెన్ టేక్ సమ్ బ్రెడ్ అండ్ దెన్ సమ్ cashews. Yummy.
ఇది టేస్ట్ లేక కొంచెం మనకి కొత్తు పరాటా టేస్ట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అందరం తింటూనే ఉన్నాము. మనకి క్యాష్యూస్ బటర్లో ఫ్రై అవ్వడం వల్ల యమ్మీ యమ్మీ టేస్ట్ వస్తుంది, క్రంచీ క్రంచీ పల్లీలతోటి. మేము ఇది తిని ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in our next video. Bye bye.